పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము మిథున రాశిలో జన్మించినటువంటి వారి యొక్క బలాలు, బలహీనతలు, అంటే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, వీళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉంటుంది, వీక్నెసెస్ ఏ విధంగా ఉంటాయి, అలానే వీరికి ధనయోగాలు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి విషయాలలో వీరు జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనం ఫస్ట్ పార్ట్లో తెలుసుకుందాం. సెకండ్ పార్ట్లో వీరి యొక్క మిథున రాశి వారి యొక్క వివాహ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఏ రంగాలు వీరికి బాగా సెట్ అవుతాయి అనేటటువంటివి మనం ఒక సెకండ్ పార్ట్లో తెలుసుకుందాం. ప్రస్తుతం మిథున రాశి వారికి సంబంధించినటువంటి అనుకూలతలు, ప్రతికూలతలు, అంటే వీటి యొక్క బలాలు, బలహీనతలు కనుక మనం పరిశీలించినట్లయితే ఫస్ట్ మిథున రాశి అనేటటువంటిది రాశ్యాధిపతి ఎవరు అంటే బుధుడు, అంటే మెర్క్యూరీ. ఆ రాశి యొక్క స్వభావం ఏమిటి అంటే ద్విస్వభావం, అంటే డ్యూయల్ నేచర్ కలిగినటువంటి స్వభావం ఇది. అంటే వాయుతత్వానికి సంబంధించినటువంటిది, ఎయిర్ సైన్ ఇది. ఈ జనరల్గా రాశ్యాధిపతి బుధుడు కాబట్టి మిథున రాశి వారు సహజంగా చురుకుగా ఉంటారు, జ్ఞానం కలిగి ఉంటారు. వీళ్ళు చేసేటటువంటివన్నీ కూడా ప్రయోగాత్మకంగా ఉంటాయి. ఆలోచన విధానం కూడా ఒక తత్వవేత్త, అంటే ఒక ఫిలాసఫర్ లాగా ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ వీళ్ళ యొక్క పాజిటివ్స్ అంటే బలాలు ఏమిటి అంటే ప్రధానమైనటువంటిది వాక్చాతుర్యం మిథున రాశి వారికి. అంటే రాశ్యాధిపతి బుధుడు అయినటువంటి కారణం చేత మాటలు అనర్గళంగా మాట్లాడగలుగుతూ ఉంటారు, చురుకైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి విధంగా కూడా మాట్లాడటం మిథున రాశి వారికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పాలి. అలానే అంటే కేవలం మాటలు మాత్రమే కాకుండా బుద్ధి కూడా చాలా చురుకుగా పనిచేస్తుంది, అంటే షార్ప్నెస్ అనేటటువంటిది కూడా ఎక్కువగా ఉంటుంది. ఆలోచనలు కూడా వేగంగా మార్పు చెందుతూ ఉంటాయి వీరిలో. అంటే కొత్త వాటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కొత్త వాటి మీద అంటే కొత్తవి నేర్చుకున్న వెంటనే పాత వదిలేస్తూ ఉంటారు. పాతవి కొన్ని రోజులు చేసిన తర్వాత వాటి మీద విసుగు చెందుతూ ఉంటారు. అంటే ఏ పని కూడా కాన్స్టెంట్గా చేయలేకపోతారు. కొత్త వాటి మీద ఎక్కువగా వీరు మూడ్ చూపించే అవకాశం ఉంటుంది. వీరి యొక్క అనుకూలమైనటువంటి శక్తి ఏమిటంటే పరిస్థితులు ఏ విధంగా అయితే ఉంటాయో వాటికి అనుకూలంగా మారగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ ఈ మిథున రాశి వారిలో ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఏ విధంగా ఉంటుందంటే ఎవరితోటైనా కలిసిపోవటానికి వీళ్ళు ముందుంటారు. అంటే ఎదురుకు వెళ్ళి మాట్లాడి పరిచయం చేసుకొని స్నేహం చేసుకునేటటువంటి తత్వం కూడా వీళ్ళలో ఉంటుంది. అంటే మంచి పబ్లిక్ రిలేషన్స్ అనేటటువంటి వీళ్ళు కలిగి ఉంటారు అని చెప్పాలి. అలానే వీళ్ళ యొక్క పనిచేసే విధానం ఏ విధంగా ఉంటుందంటే మల్టీ టాస్కింగ్ లెవెల్స్, అంటే ఒకేసారి అనేక రకాలైన పనులు కూడా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు సహజంగా మిథున రాశి వారిలో ఉంటాయి. అంటే ఒకేసారి అనేక రకాల పనులను బాగా నిర్వర్తించగలరు. అన్నిటి మీద కూడా ఈక్వల్గా ఫోకస్ చేయగలిగినటువంటి శక్తి కూడా వీరికి ఉంటుంది. వీరి ప్లానింగ్ కూడా దాదాపుగా బాగుంటుందనే చెప్పాలి. సరే, పాజిటివ్స్ బలాలు ఏమిటో చెప్పుకున్నాం. మరి వీరికి బలహీనతలు ఏమిటి అంటే బలహీనతలు కనుక తెలుసుకుంటే మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాము అని వాటిని సరి చేసుకోవడం కోసం చేసే ప్రయత్నాలు బాగుంటాయి. అంటే వీరి యొక్క బలహీనతలు ఏమిటంటే సామర్థ్యానికి మించి ఊహించుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ క్యాపబిలిటీ ఎంతవరకు అయితే ఉంటుందో దాన్ని మించినటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువగా వీళ్ళు వాస్తవ ప్రపంచంలో కన్నా కూడా ఊహాలోకంలో బతకడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అంటే అలా చేస్తాను, ఇలా చేస్తాను, నాకు ఆ రకంగా వస్తుంది, నాకు ఈ రకంగా వస్తుంది, రకరకాలైనటువంటి ఊహలు, ఇమాజినేషన్స్ అనేటటువంటి వీరు ఎక్కువగా ఇమాజినేషన్లో ఉంటారని చెప్పాలి. ఆ ఇమాజినేషన్లో ఉన్నటువంటి కారణం చేత సమయానికి సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటారు. అలానే ఇది మనకు వాయుతత్వం అని చెప్పుకున్నాం కదా, ద్విస్వభావం అని చెప్పుకున్నాము. అంటే వీరి ఆలోచనలు కూడా స్థిరంగా ఉండవు. అంటే త్వరగా మారిపోవటం అనేటటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. మొదలుపెట్టినటువంటి పని ఆరంభ స్థూలత్వం అంటారు. అంటే బిగినింగ్ మాత్రము చాలా గొప్పగా మొదలు పెడతారు. కొన్ని రోజులు చేసిన తర్వాత, ఒక వారం 10 రోజులు చేసిన తర్వాత దాన్ని గాలికి వదిలేస్తారు. అంటే ఆరంభ స్థూలత్వం అనేటటువంటిది ఇక్కడ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది. అంటే మొదలుపెట్టినటువంటి పనులను మధ్యలో వదిలేస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ద్విస్వభావం అంటే ద్విస్వభావ రాశి అయినటువంటి కారణం చేత మిథున రాశి వీటిలో ఏం జరుగుతుందంటే ఆత్మవిశ్వాసం అనేటటువంటిది కొద్దిగా లోపిస్తుంది. అంటే వీళ్ళకి ఇంటర్నల్గా ఏమనిపిస్తుందంటే నేను చేయలేనేమో, నేను క్యాపబుల్ కానేమో, నాకు అనేటటువంటి భావాలు వీళ్ళలో, అంటే నెగిటివ్ థాట్స్ అనేటటువంటి వీళ్ళని బాగా, అంటే వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్గా నెగిటివ్గా మోటివేట్ చేసుకొని డిస్కరేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా సెల్ఫ్
సెల్ఫ్గా నెగిటివ్ థాట్స్ అనేటటువంటివి తెచ్చుకోకూడదు. ముఖ్యంగా చెప్పాలంటే నిగ్రహ లోపం, అంటే మాట్లాడేటటువంటి మాటల్లో ఒక రేంజ్ వరకు బాగానే ఉంటుంది కానీ ఆ రేంజ్ దాటిన తర్వాత ఎక్కువగా వీరికి విభేదాలకు దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు పనిచేయటంలో జనరల్గా ఎంజాయ్మెంట్ అనేటటువంటిది ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ పనిచేస్తూ ఉంటారు. దీర్ఘకాలికమైన ప్రయోజనాల కన్నా కూడా తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలకి మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. జనరల్గా ఏ పని చేసినా సరే షార్ట్ టైం బెనిఫిట్స్ కన్నా కూడా లాంగ్ టైం బెనిఫిట్స్ చూసుకొని కనుక పనిచేసినట్లయితే వారి జీవితం చాలా బాగుంటుంది. కానీ మిథున రాశి వారు అంటే షార్ట్ టైం బెనిఫిట్స్ అంటే తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మరి వీరి యొక్క ధనయోగాలు ఏ విధంగా ఉంటాయి, వీరి యొక్క ఆర్థిక శక్తి ఏ విధంగా ఉంటుందంటే రాస్యాధిపతి బుధుడు కాబట్టి బుధుడు కనుక శుభస్థానాలలో కనుక ఉన్నట్లయితే వ్యాపారంలో కానీ కమ్యూనికేషన్లో కానీ వివిధ రంగాల్లో వీళ్ళు చాలా గొప్ప ప్రగతిని సాధిస్తారు. అలానే జనరల్గా రెండవ స్థానం అనేది ధనస్థానం అవుతుంది. ఈ రెండవ స్థానంలో రాహువు లేదా 11వ స్థానంలో అంటే 2-11 స్థానాలలో రాహు యొక్క ప్రభావం కనుక ఉంటే వీరికి ఊహించినటువంటి విధంగా అకాల సంపద కలుగుతూ ఉంటుంది. అంటే ఉచితంగా కూడా కొన్ని వీరు పొందే అవకాశం అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోతూ ఉంటారని చెప్పాలి. అలానే 2-11 స్థానాలలో శుభగ్రహాలు కనుక ఉన్నట్లయితే లేదా ద్వితీయ స్థానాధిపతి 11వ స్థానాధిపతి అంటే ఈ మిథున రాశికి ద్వితీయ స్థానాధిపతి ఎవరు అంటే మిథున రాశికి ద్వితీయ స్థానాధిపతి చంద్రుడు. అలానే 11వ స్థానాధిపతి ఎవరు అంటే కుజుడు. ఈ 2 గ్రహాలు అంటే కుజ చంద్ర గ్రహాలు కనుక సరైనటువంటి మంచి స్థానాలలో ఉచ్చ స్థానాలలో కానీ స్వక్షేత్రాలలో కానీ కనుక ఉన్నట్లయితే తద్వారా మీకు ఆర్థికంగా డెవలప్మెంట్స్ అనేటటువంటివి చక్కగా బాగుంటాయి అని చెప్పాలి. అలానే ఈ 2-11 భావాల యొక్క అంటే 2-11 భావాలు అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, మిథున రాశి వారికి 2వ భావం వచ్చేటప్పటికి కర్కాటకం అవుతుంది, అది చంద్రుడు రాశ్యాధిపతి. 11వ భావం వచ్చేటప్పటికి మనకు మేషరాశి అవుతుంది, అది దాని రాశ్యాధిపతి ఎవరు అంటే కుజుడు. అంటే ఈ కుజుడు మరియు చంద్ర మహద్దశలు కానీ అంతర్దశలు కానీ జరుగుతున్నప్పుడు మీరు యొక్క జీతం పెరగటం కానీ ఆస్తులు పెరగటం కానీ ఆర్థికంగా డెవలప్మెంట్స్ రావటం కానీ జరుగుతూ ఉంటాయి. అలానే బుధ గురు యోగాలు అంటే వాణిజ్యపరంగా కనుక తీసుకుంటే విద్యావంతులుగా అంటే వాణిజ్యపరంగా కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడపడంలో కానీ వీరికి ఇవి బాగా ఉపయోగపడతాయని చెప్పాలి. అలానే చంద్రుడు కనుక 2వ స్థానంలో ఉండి శుభదృష్టితో కనుక ఉన్నట్లయితే మీరు ఎక్కువగా భోగ వస్తువులు అంటే లగ్జరియస్ విషయాలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వటం, ధనం పరంగా కుటుంబ పరంగా కూడా ఆర్థికంగా లబ్ధి పెరిగే అవకాశం అనేటటువంటిది వీరికి ఎక్కువగా ఉంటాయి. ఓవరాల్గా కనుక తీసుకుంటే ఈ మిథున రాశి వారికి కెరియర్ వైజ్గా కూడా ఏ విధంగా ఉంటుందనేది మనం ఒక నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే ఒకే వీడియోలో అన్ని విషయాలు కనుక చెప్పాలంటే అది కనీసం ఒక 15-20 నిమిషాల వీడియో అవుతుంది. కాబట్టి అన్ని విషయాలు కాకుండా కొన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దాంట్లో అనుకూలతలు ప్రతికూలతలు అలానే ధనయోగాలు తెలుసుకున్నాం. ఈ ప్రతికూలతలు ఎక్కడెక్కడైతే మనం చెప్పుకున్నామో వాటిని కనుక మిథున రాశి వారు సరి చేసుకోగలిగితే జీవితం వడ్డించిన విస్తరలాగా పూల పాన్పులాగా మారుతుంది. కాబట్టి ఆ ప్రతికూలతలు అనేటటువంటివి తొలగించుకోవటం కోసం ప్రయత్నించండి. మన తర్వాత వీడియోలో వీరి యొక్క ఉద్యోగం ఏ విధంగా ఉంటుంది, వివాహం ఏ విధంగా ఉంటుంది, వ్యాపారం ఏ విధంగా ఉంటుంది, ఏ రంగాలు వీరికి అనుకూలంగా మారతాయనే విషయం మనం తెలుసుకుందాం. శుభం.